ప్రకాశం జిల్లా గిద్దలూరులో ప్రత్యూష అనే బాలిక క్రికెట్లో రాణిస్తుంది. ఓ ప్రైవేట్ కాలేజ్లో 8వ తరగతి చదువుతున్న ప్రత్యూష తల్లిదండ్రుల ప్రోత్సాహంతో క్రికెట్ పై మక్కువ పెంచుకున్నట్లు తెలిపింది. ఇక రెడ్డం కేశవరెడ్డి వద్ద శిక్షణ పొందుతున్న ప్రత్యూష ఇండియా మహిళల క్రికెట్ టీంలో ఆడడమే తన లక్ష్యమని తెలిపింది. గిద్దలూరులో శిక్షణ శిబిరం, సబ్ సెంటర్ ఏర్పాటు చేయాలని స్థానిక క్రీడాకారులు కోరుతున్నారు. నా పేరు ప్రత్యూష. నేను చదివేది నారాయణ స్కూల్. నేను 8th క్లాస్ చదువుతున్నాను. మా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో నేను క్రికెట్ ఆడుతున్నాను. ఎలాగైనా నేను టీమిండియాకి సెలెక్ట్ కావాలని అనుకుంటున్నాను. 15 అండర్ 19కి సెలెక్ట్ అయ్యాను. జోన్స్కి సెలెక్ట్ అయ్యాను. మా స్కూల్ నుంచి నేను చాలా థ్యాంక్స్ చెప్తాను. వాళ్ళు కూడా నన్ను చాలా ప్రోత్సహించారు. అలాగే మా గ్రౌండ్ యజమాని గౌరవనీయులు ఆశీర్వాదం సార్, వారి ప్రోత్సాహంతో మా కేశవరెడ్డి సార్ కూడా నన్ను చాలా ఎంకరేజ్ చేశారు. మార్నింగ్ నేను 6 నుంచి 8 వరకు ప్రాక్టీస్ చేసుకుంటాను. ఈవినింగ్ 5 నుంచి 6:30 వరకు ప్రాక్టీస్ చేసుకుంటాను. మంచి గ్రౌండ్ ఇవ్వాలని ఎమ్మెల్యే గారిని కోరుతున్నాను. సాయం చేస్తే నేను ఖచ్చితంగా టీమిండియాకి ఆడతాను. అశోక్ రెడ్డి సార్ గారు మాకు కొంచెం తొందరగా సాయం చేయాలని కోరుతున్నాము. ఖచ్చితంగా టీమిండియాకి ఆడి గిద్దలూరుకి మంచి గుర్తింపు తెస్తాను. పాప స్కూల్కి వెళ్తూ కోచింగ్ సెంటర్లో కోచింగ్ తీసుకుంటుంది. కేశవరెడ్డి సార్ ఆధ్వర్యంలో మంచి కోచింగ్ ఇస్తున్నాడు. ఈ ఆశీర్వాదం సార్ గ్రౌండ్లో కోచింగ్ తీసుకుంటున్నారు. అశోక్ రెడ్డి గారు ధన్యవాదాలు తెలుపుతున్నాను. అశోక్ రెడ్డి సార్ మీరు మంచిగా గ్రౌండ్ కొద్దిగా అసోసియేషన్ తరఫున మంచి గ్రౌండ్ ఇప్పిస్తే ఇంకా మంచిగా ఆడుతుందని కోరుకుంటున్నాను. మాకు గ్రౌండ్ ఇచ్చిన ఆశీర్వాదం సార్ గారికి, నేర్పించిన కోచ్ గారికి, కేశవరెడ్డి సార్ గారికి, నారాయణ స్కూల్కు యజమానానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. అశోక్ రెడ్డి సార్ గారికి కొద్దిగా అసోసియేషన్ తరఫున కొద్దిగా గ్రౌండ్ ఇప్పిస్తే ఫ్యూచర్లో మా పాపను ఇండియాకి ఆడిస్తానని అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఆడిస్తాను. అది మీరు కూడా కొద్దిగా ప్రోత్సహించాలని కోరుకుంటున్నాను. స్థానిక గిద్దలూరు ప్రాంతంలో గోన ఆశీర్వాదం గారు గౌరవనీయులు పెద్దలు వారి యొక్క కళాశాల ప్రాంగణంలో శిక్షణ శిబిరం జరుగుతుంది. వారి ప్రోత్సాహంతో బాలబాలికల శిక్షణ శిబిరాన్ని మేము ఇక్కడ ప్రారంభించాం. వారు ఇచ్చిన అవకాశాన్ని మేము బాగా సద్వినియోగం చేసుకుంటున్నాం. ఇక్కడ బాలికల విభాగం నుంచి అండర్ 19 జోన్ విభాగం నుంచి పత్తిపాటి ప్రత్యూష అనే ఒక బాలిక సెలెక్ట్ అయింది. అలాగే అండర్ 15 కూడా ప్రత్యూష సెలెక్ట్ అవ్వడం జరిగింది. ఈ యొక్క అవకాశం ఇచ్చిన గోన ఆశీర్వాదానికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఎప్పుడో 15 ఏళ్ల నుంచి ఈ యొక్క సబ్ సెంటర్ రాక మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. స్థానిక ఎమ్మెల్యే ముత్తుమూల అశోక్ రెడ్డి గారి యొక్క చొరవతో ఈ సబ్ సెంటర్ త్వరలో రాబోతుంది. ఆయనకు కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఇక్కడ మరైగైన శిక్షణ శిబిరాన్ని ఏర్పాటు చేయాలని కూడా ఆయన ద్వారా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. మా ద్వారా ఆయనకు విజ్ఞప్తి చేస్తున్నాం. అలాంటి మీ సహకారాలు ఉన్నంత కాలం మేము ఉన్నత స్థాయి బాలబాలికలను కానీ మెరుగైన శిక్షణ మెరుగైన బాలబాలికలను మీ ప్రాంతం నుంచి జోన్, స్టేట్ అలాగే ఇండియా స్థాయికి మేము శిక్షణ శిబిరాన్ని కూడా ఇక్కడ